విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రెండో రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఉన్నాము. కార్మిక సంఘాల నేతలు ఈరోజు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించి ఆపాలని, అలాగే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తున్నారు. ఈ ఉద్యమం గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కార్మిక సంఘం సార్ చెప్పండి సార్. ఇప్పటికే 1300 పైగా రోజుల నుండి ఉద్యమం చేస్తున్నారు. మీరు రానున్న రోజుల్లో ఏ విధంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఎందుకంటే మొన్నటి వరకు ఒక రకమైన వాతావరణం స్టీల్ ప్లాంట్లో ఉంటే ఈరోజు మొత్తం మారిపోయింది. ఎవరైతే ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేస్తున్నారో వాళ్ళకి భరోసా లేని స్థితి వచ్చేసింది. కాంట్రాక్ట్ లేబర్ ఎవరైతే ఉన్నారో 4000 మందిని తొలగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాదాపు వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకొని ఈరోజు గేట్ పాసులు ఇవ్వకుండా రోడ్డు బయట పెట్టేశారు. ఇది పచ్చి దుర్మార్గమైంది. గత ఎన్నికల సందర్భంగా 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఆంధ్ర రాష్ట్రంలో కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఈరోజు వచ్చేసరికి ఉన్న ఉపాధి అవకాశాలన్నీ తొలగించే కార్యక్రమం చేస్తే ఎవరు ఊరుకుంటారు? వాళ్ళు అడుగుతుంది ఏంటి? శైలిలో కలపాలి, సొంత గనులు ఇవ్వాలి, అట్లాగే వర్కింగ్ క్యాపిటల్ 15,000 కోట్లు ఉందో అది ఇవ్వమని అడుగుతున్నారు. ఇది న్యాయమైనది. బీహార్ ముఖ్యమంత్రి గారు ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వమే తీసుకొస్తా ఉన్నారు. ఈరోజు వచ్చేసరికి దాని భిన్నమైన వ్యవహారం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించడానికి ఈరోజు దీక్షలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సార్ చెప్పండి సార్, మీరు ఎన్ని పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు దిశగానే అడుగులు వేస్తుంది. దీన్ని ఏ విధంగా అడ్డుకుంటారు? కేంద్ర ప్రభుత్వం యొక్క స్టీల్ ప్లాంట్నే కాదు, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ దఫాలుగా అమ్మేయాలనే ప్రయత్నం చేస్తుంది. నరేంద్ర మోడీ గారికి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మెజారిటీ ఇవాళ లేదు. అందుకనే ఈ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన పరిస్థితి, దేశానికి ఒక ప్రత్యేక పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తామని. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒకటి చెప్పదలుచుకున్నాం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో 1967లో స్టీల్ ప్లాంట్ ఉద్యమం జరిగేటప్పుడు కమ్యూనిస్టు పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు రాజీనామా చేసినప్పుడు నేటికి వారు చరిత్రలో నిలిచిపోయారు. మీరు చరిత్రలో నిలిచిపోవాలి అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 2024లో ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం, ఇది ప్రభుత్వ రంగంలో కొనసాగడం కోసం బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఇది ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎటువంటి చొరవ తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రం మీద ఆధారపడి ఉంది. స్టీల్ ప్లాంట్కి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. అప్పుడేమన్నారు? నాకు ఒక ఎమ్మెల్యే కూడా లేడు, నాకు ఇచ్చున్నట్టయితే నేను కాపాడుతాను అన్నాడు. రెండోది అప్పుడున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ విసిరాడు. మీరు 10 రోజులు సమయం ఇస్తున్నారని మీరు తెలుసుకోండి, లేదంటే నేను రంగంలో దిగుతాను అన్నాడు. ఆయన రంగంలో దిగడానికి అధికారం ఇచ్చింది ప్రజలు. ఈ అధికారాన్ని ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచి అవసరమైతే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ మీకు గుర్తుందో లేదో అమరావతి విషయంలో, ప్రత్యేక హోదా విషయంలో పాచిపోయిన లడ్డూ ఇస్తారని చెప్పి బయటకు వచ్చాడు ఆయన. ఆ చరిత్ర పవన్ కళ్యాణ్కి ఉంది. కాబట్టి అదే దూకుడులో ఇవాళ స్టీల్ ప్లాంట్ కాపాడకపోతే మేము కేంద్రం నుంచి బయటకు వస్తామని చెప్పి అల్టిమేట్ ఇస్తేనే ఈ రాష్ట్రంలో ఆయన మనగలుగుతాడు, లేకపోతే ఆయనకి బతుకులేదు. సార్, ఇప్పటికే ఒకవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమంటున్నారు, మరోవైపు ప్లాంట్లో ఉన్న ఉద్యోగులు తొలగిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇది పొమ్మనుకుంటా పొగపెట్టడం అంటారు కదా, ఆ విధంగా ప్రైవేటీకరణ దిశగా బీజేపీ ప్రభుత్వం, దాంతో ఉన్న కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ప్లాంట్ను కాపాడుతున్నాం అని చెప్తూనే 4000 మంది కుటుంబాలని ఈవేళ రోడ్డు మీద పడుతున్నాడు. 4000 మంది కుటుంబాలంటే 20,000 మందికి ఈవేళ రోడ్డు మీద తెచ్చిన పరిస్థితి ఈవేళ కూటమి ప్రభుత్వం తెస్తుంది. అంటే ప్రైవేటీకరణ చెయ్యం, ప్రైవేటీకరణ ఆపుతామని చెబుతూనే 20,000 మంది కుటుంబాలని ఇవాళ రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి ఇవాళ కూటమి ప్రభుత్వం తెస్తుంది. కాబట్టి ఈరోజు మహాత్మా గాంధీ సిద్ధాంత ప్రకారం సామరస్యంగా ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు అన్నీ కూడా రిలే నిరాధ్యక్ష శాంతియుతంగా చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడతామని ఒక హామీ ఇచ్చారో ఆ హామీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంటుందండి. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో వెనక్కి తగ్గకపోతే ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం పార్టీ, జనసేన ఇస్తున్న మద్దతును కూడా ఉపసంహరించుకోవాలని ఇక్కడున్న కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.